జోగులాంబ దేవాలయం శక్తివంతమైన శక్తిపీఠం హైదరాబాదు నుండి 215 కిలోమీటర్ల దూరంలో అలంపూర్లో ఉంది. జోగులాంబ దేవి ఆలయం వెనుక ఒక కథ ఉంది. జమదగ్ని మహర్షి భార్య రేణుక పూజ కోసం రోజు తుంగభద్రా నది నుండి నీటిని తెచ్చేది. ఇసుక మరియు మౌల్డింగ్ బంకమట్టి యొక్క శక్తి ఆమెను స్వాధీనం చేసుకుంటుందని నమ్ముతారు. ఒకరోజు ఆమె నది నీటిలో స్నానం చేస్తున్న రాణి మరియు రాజు వైపు చూసింది. దీంతో కుండలు సిద్ధం చేయడంలో ఆమెకు ఇబ్బంది కలిగింది మరియు ఖాళీ చేతులతో ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె దారి తప్పిందని భర్తకు తెలిసింది కాబట్టి ఋషి ఆమెను చంపమని తన కుమారులను ఆదేశించాడు. ఋషి తన కుమారుల్లో ఒకరైన పరశురామునితో సంతోషించి ఏదైనా కోరికను ఎంచుకోమని అడిగాడు. పరశురాముడు తల్లి రేణుకను తీసుకురావాలని తండ్రిని కోరాడు. జమదగ్ని ఆమె తలను శరీరానికి అతికించలేమని పూజించబడుతుందని చెప్పాడు. అలాగే ఎల్లమ్మగా పూజింపబడుతుందని చెప్పాడు. అలాగే శ్రీదేవి పేరున భూదేవి పేరున ఆ శరీరాన్ని పూజిస్తారు. జోగులాంబ ఆలయానికి సంబంధించి మరొక కథ కూడా ఉంది. బనారస్ నగరంలో పూనావతి అనే వితంతు ఉండేది. ఆమె శివునికి అమితమైన భక్తురాలు మరియు మగబిడ్డ కోసం ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమె కోరికను తీర్చాడు. కానీ నగరంలో నివాసం ఉండేవారు తండ్రి లేని పాపను ఆమెను ఆట పట్టించారు. పూనావతి తన కుమారుడిని సహాయం కోసం శివుడిని ప్రార్థించమని కోరింది. కొడుకు సూచించినట్లు చేశాడు. ఆ తర్వాత అలంపూర్లో అన్ని దేవాలయాలకు ఆలయాన్ని నిర్మించమని శివుడు కోరాడు. రససిద్ధ కార్యాన్ని ప్రారంభించారు. దేవాలయాల నిర్మాణంలో నిమగ్నమై ఉండగా విలాసత్ రాజు ఈ స్థలాన్ని ఆక్రమించి చాలా పనిని నాశనం చేశాడు. మిరాకిల్ డ్రింక్ ఉన్న కుండను కూడా లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఎలాంటి రాగినైనా బంగారంగా మార్చే శక్తి ఈ పానీయానికి ఉంది. అప్పుడు సిద్ధుడు రాజు తన సైన్యాన్ని మరియు సంపదను కోల్పోతాడని శపించాడు. ఒకరోజు రాజు నీరు ఆహారం కోసం అడవిలో తిరుగుతున్నాడు. అతనికి సహాయం చేసిన వేటగాడిని కలుసుకున్నాడు. వేటగాడు అడవిలో వెతికి ఒక జింకను చూశాడు. జింకను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను దానిని ఆపమని అభ్యర్థించాడు. కానీ వేటగాడు మాటల ప్రకారం ప్రవర్తించలేదు. తనను చంపితే విలాసత్ చేసిన పాపం తనకు కూడా వస్తుందని జింక వేటగాడితో చెప్పిందని నమ్ముతారు. దాంతో వేటగాడు జింక ప్రాణాన్ని కాబట్టి రాజు గురించి ఇదంతా చెప్పాడు. రాజు జింకను చూడటానికి వేటగాడిని అనుసరించాడు. అది చూసిన రాజు జింకను వేడుకొని తన ప్రాణాన్ని పోగొట్టమని కోరాడు. జింక బ్రహ్మేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అన్ని దేవాలయాలను నిర్మించమని కోరింది. ఆలయ ప్రాముఖ్యత కూడా ఉంది. జోగులాంబ పదం జోగినుల అమ్మ నుండి ఉద్భవించింది. అంటే జోగినుల తల్లి. దీనికి వివిధ అర్థాలు ఉన్నాయి. జోగిని లేదా జోగులాంబ ఆమె భూ సంబంధమైన అనుసంధానాలన్నింటినీ విడిచిపెట్టిన స్త్రీ. యోగులాంబ లేదా యోగాంబ ఆమె తన జీవితాన్ని దేవునికి అంకితం చేసిన మహిళా నర్తకి. భారతదేశంలోని 18 శక్తి పీఠాలలో ఒకటిగా అలమాపూర్ జోగులాంబ ఆలయం మహబూబ్ నగర్లోని ముఖ్యమైన ఆకర్షణలలో ఒకటి. ఈ చారిత్రక ప్రదేశం 3 దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. నవబ్రహ్మ దేవాలయాలు, జోగులాంబ దేవాలయం మరియు సంగమేశ్వర దేవాలయం. అలంపూర్లోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బ్రహ్మేశ్వరుడు. ఇక్కడ జోగులాంబ దేవి తన నాలుకను బయట పెట్టుకొని శవం మీద కూర్చుంది. తలపై తేలు, బల్లి, కప్ప కూడా ఉన్నాయి. ధైర్యమైన దేవత యొక్క ఈ అవతారం యోగాలో సిద్ధిని ఇస్తుంది మరియు అందుకే దీనిని జోగులాంబ అని పిలుస్తారు. ఈ ప్రధాన విగ్రహంతో పాటు గణపతి, సప్తమాతృకల మరియు వీరభద్రం కూడా చూడవచ్చు. జోగులాంబ దేవాలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ ధార్మిక కేంద్రాలలో ఒకటి. ఇది దక్షిణ కాశీగా
పరిగణించబడుతుంది. జోగులాంబాదేవిని గృహచండి అని పిలుస్తారు, అంటే మన గృహాలను రక్షిస్తుంది. స్కంద పురాణంలో కూడా ఈ ప్రసిద్ధ అలంపూర్ దేవాలయం యొక్క పవిత్రత గురించి ఉంది. అలంపూర్ శ్రీశైలం యొక్క పశ్చిమ ద్వారం అని నమ్ముతారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది. బొమ్మల వెంట్రుకలు, బల్లి, తేలు, మానవ పుర్రె మరియు గబ్బిలంతో ఉంటాయి. ఇవన్నీ చెడు మరియు ఇంటి నాశనం సంకేతాలను సూచిస్తాయి. ఇక్కడ మహాశివరాత్రి మరియు దసరా వంటి ప్రధాన పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటారు. జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంతో కూర్చున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తుందని నమ్ముతారు. ఉగ్రరూపం దేవతను ఆరాధించడానికి అత్యంత శక్తివంతమైన మరియు కఠినమైనది అని సూచిస్తుంది. అలంపూర్లో శివునికి అంకితం చేయబడిన నవబ్రహ్మగా పిలువబడే మొత్తం 9 ఆలయాలు ఉన్నాయి. ఇది ఇక్కడ విశేషం. ఈ నవబ్రహ్మ ఆలయాలు స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ, బాలబ్రహ్మ, అర్కబ్రహ్మ, కుమారబ్రహ్మ, గౌడ బ్రహ్మ, వీరబ్రహ్మ మరియు విశ్వబ్రహ్మ. చాలామంది యాత్రికులు ఫిబ్రవరి మరియు మార్చిలో జోగులాంబాదేవి ఆలయానికి వెళ్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే కృష్ణ పుష్కరాల సమయంలో జోగును దర్శించడానికి ఉత్తమ సమయం. ఈ ఆలయం తుంగభద్ర నది మరియు కృష్ణా నది ఒడ్డున ఉన్నందున గ్లోవ్ అవతల ఉన్న ప్రజలు స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకోవడానికి అక్కడికి వస్తారు. అలంపూర్ను రాష్ట్రకూటులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యాలు, కాకతీయులు మరియు గోల్కొండకు చెందిన కుతుబ్ షాహీలు వంటి అనేక దక్షిణ భారత రాజవంశాలు పరిపాలించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1390 ADలో ముస్లిం ఆక్రమణదారులు ఈ పురాతన ఆలయాన్ని స్థాపించారు. బహమనీ సుల్తాన్ సైన్య 14వ శతాబ్దంలో జోగులాంబ మరియు తారక బ్రహ్మ యొక్క అసలు ఆలయాన్ని ధ్వంసం చేశారు. హరిహరరాజు సుల్తాన్ దాడులను ఆపడానికి మరియు ఆలయ సముదాయాన్ని కాపాడమని తన సైన్యాన్ని కోరాడు. ఆ తర్వాత 615 ఏళ్ల తర్వాత పునర్మించారు. అప్పుడే స్థానికులు ఆక్రమణదారులను హతమార్చారు. జోగులాంబ మరియు ఇతర దేవతల వికారమైన బొమ్మలను ప్రసిద్ధ బాలబ్రహ్మ ఆలయాలలో ఉంచిన భక్తులు రక్షించారు మరియు మరమ్మతులు చేశారు. అప్పటి నుండి విగ్రహం ప్రసిద్ధి చెందింది. అసలు ఆలయం ధ్వంసం కావడంతో ప్రస్తుతం ఆలయం 2005లో పునర్మించబడింది. అలంపూర్ దేవాలయాల ప్రత్యేకత 650 CE మరియు 750 CE మధ్య చాళుక్యులు ప్రవేశపెట్టిన ఉత్తర నిర్మాణ శైలిలో వాటి ప్రణాళిక మరియు రూపకల్పనలో ఉంది. బాదామి చాళుక్యులు 200 సంవత్సరాలు పాలించారు మరియు 7 మరియు 8వ శతాబ్దంలో అలంపూర్ మరియు చుట్టుపక్కల చాలా దేవాలయాలను నిర్మించారు. అలంపూర్లో శివునికి అంకితం చేయబడిన 9 ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అందులో కేవలం 8 నవబ్రహ్మేశ్వర ఆలయాలు మాత్రమే మనలో ఉన్నాయి. నిత్యనాథసిద్ధ యొక్క రసరత్నాకరంలో వివరించిన విధంగా ఈ ఆలయం అదే స్థలంలో పునర్మించబడింది. అలంపూర జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠించిన వారిలో శ్రీ ఆదిశంకరాచార్యులు ఒకరు. అనంతరం దేవాలయ శాఖ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చివరిగా 13 ఫిబ్రవరి 2005న అన్ని విగ్రహాలు కొత్తగా నిర్మించిన ఆలయంలో ఉంచబడ్డాయి. జోగులాంబాదేవి ఆలయ ప్రసిద్ధ కథనం ప్రకారం 6వ శతాబ్దంలో రససిద్ధ అని పిలువబడే ఒక సాధువు ఉండేవాడు. మూల లోహాన్ని బంగారంగా మార్చే శక్తి అతనికి ఉంది. సాధువు నవబ్రహ్మలు అని పిలిచే ఆలయాల నిర్మాణంలో పాల్గొన్న పులకేశి ఆ చాళుక్యుల రాజుకి కూడా సన్నిహితుడు. శివుని 9 పేర్లు రససిద్ధుడు విడిచిపెట్టిన ఔషధ మూలికల పేర్లు అని కూడా నమ్ముతారు. అలంపూర్లో 9 ఆలయాలు ఉన్నాయి. సిద్ధ రసావర్ణవం ఒక తాంత్రిక కళ. తంత్రంలో పేర్కొన్న విధంగా ఎవరైనా ఉపాసన చేస్తే అప్పుడు బుధుడు బాలబ్రహ్మలింగం, గణేశుడు నాభి, సుబ్రహ్మణ్య తొడలు మరియు జోగులాంబాదేవి నోటి నుండి బయటకు వచ్చి చికిత్స మూలికలను ఉపయోగించడం ద్వారా బంగారంగా మారుతుందని ఇది పేర్కొంది. జోగులాంబ దర్శనం చేసుకున్న పవిత్రత కలుగును, ఆరోగ్యము ఐశ్వర్యము ప్రాప్తించును. ఆ నమ్మకంతో భక్తులు మరీ మరీ ఆ దర్శనానికి వెళ్తుంటారు. జోగులాంబ దర్శన భాగ్యం పవిత్ర భారతీయులకు జన్మ సార్థకం.
ప్రతి ఒక్కరూ చూడదగిన, వినదగిన, దర్శించుకోదగిన క్షేత్రం అది.